నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీల అభ్యున్నతే టీడీపీ ధ్యేయం, మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడి. ఉప ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి. అటవీ అధికారుల హత్య కేసు విచారణ ప్రారంభం. కోర్టుకు హాజరైన 352 మంది నిందితులు. ఎర్ర కూలీలను చూసేందుకు తరలివచ్చిన బంధువులు. మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం, డ్వాక్రా రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నాం. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వెల్లడి. ఉప ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి. ఓటర్ల స్లిప్పులు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. ఆర్డీఓ వీరబ్రహ్మయ్య ప్రకటన. నగరంలో వార్డుల్లో తనిఖీలు చేసిన ఎన్నికల అధికారులు. శ్రీనివాస మంగాపురం కపిలేశ్వరాలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. ఆగమోక్తంగా స్వామివారి ఉత్సవాలకు అంకురార్పణ చేసిన అర్చకులు. కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకైక శివాలయంగా పేరొందిన కామాక్షి దేవి సమేత కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివాలయంలో ఆగమోక్తంగా స్వామివారి ఉత్సవ వైభవం ప్రారంభమైందని ఆలయ డిప్యూటీ ఈవో బాలాజీ పేర్కొన్నారు. అంకురార్పణ సందర్భంగా స్వామివారు మూషిక వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కపిలేశ్వర ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఈవీఎంల వినియోగంపై ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్డీఓ తెలిపారు. ఈవీఎం వినియోగంపై పోలింగ్ అధికారులకు 2 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం సోమవారం ముగిసింది. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 256 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పీఓ, ఏపీఓ, సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు ఈ శిక్షణకు హాజరయ్యారు. ఈవీఎంలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య తెలిపారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గ పరిధిలో 256 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. అనివార్య కారణాల వలన ఎవరికైనా ఓటర్ స్లిప్పులు అందనిచో పోలింగ్ రోజున ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను సంప్రదిస్తే తక్షణం ఓటర్ స్లిప్పులు అందజేస్తామని తెలిపారు. అలాగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఆర్డీఓ తెలిపారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు లక్ష కుంకుమార్చన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు గంగమ్మ దేవస్థానం ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో సోమవారం ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశ్వశాంతిని ఉద్దేశించి సమస్త లోక కళ్యాణం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలైన గంగమ్మ అమ్మవారి దేవస్థానం నందు 3 రోజుల పాటు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు శాస్త్రోక్తంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు గణపతి పూజ కలశ స్థాపనతో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మహాపూర్ణాహుతి హోమం జరుగునని తెలిపారు. ఈ మహోత్సవంలో అందరూ పాల్గొనవచ్చునని, సర్వగ్రహ దోష నివారణకు, ఈతి బాధ నివారణకు, వివాహం ఆలస్యమైన వారు, సంతానలేమితో బాధపడుచున్న వారు, ఆసక్తి గల భక్తులు 500 రూపాయలు చెల్లించి టికెట్ను పొందగలరని పేర్కొన్నారు. కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి వెండి ప్రతిమతో పాటు పసుపు కుంకుమ పంపిణీ చేయనున్నట్లు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. వంటింటికి పరిమితమైన మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల సమావేశం సోమవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత,
అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తెదేపా నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవులు, జిల్లా అధ్యక్షులు గౌనివాణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వంటింటికి పరిమితమైన మహిళలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రంతో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించి ప్రోత్సహించిన విషయాన్ని మహిళలు గుర్తించాలని కోరారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసి మహిళా సంఘాలకు ఇసుక రీచ్లు కట్టుబెట్టడం ద్వారా 194 కోట్ల రూపాయలు మహిళా సంఘాలు ఆదాయం పొందినట్లు చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీని త్వరలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తిరుపతి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మహిళలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి డ్వాక్రా సంఘాలన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో స్థాపించి మిమ్మల్ని అందరినీ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పాటు చేసి మీరందరూ ఒక ఆ ఏరియాలో మీ ఉండే వార్డు ఏరియా కానివ్వండి, మీ పంచాయతీ ఏరియాలో కానివ్వండి, మీరందరూ ధైర్యంగా ఒక చోటకు వచ్చి కూర్చునే పరిస్థితి కల్పించారు ఒక ఆఫీసుల దగ్గర. అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా మెగా సిటీగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అలాగే అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఇల్లు లేని నిరుపేద మహిళలకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేసింది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఆలయం నుంచి శ్రీనివాస మంగాపురం ప్రధాన రహదారి వరకు స్వామివారి దశావతారాల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి పుష్కరిని శుభ్రం చేసి నీటిని నింపారు. ఆలయం ప్రకారాలపై శ్రీవారి చరిత్ర తెలిపే ఫ్లెక్సీలు, శ్రీవారి కళ్యాణోత్సవ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆలయ ముఖ మండపంలో గరుడాల్వార్కు విశేష పుష్పాలతో అలంకరించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఆలయంలో మంగళవారం జరగనున్న ధ్వజారోహణానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం, రాత్రి సమయాల్లో శ్రీవారి వాహనాలు తిరుగుటకు తిరుమాడ వీధుల్లో అందంగా రంగవల్లికలు అద్దారు. ఆలయ పుష్కరిణిలో భక్తులు మంగళ స్నానాలు చేయుటకు ప్రతిరోజు పరిశుభ్రమైన నీరు సరఫరా చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం ఆవరణలో పుస్తక ప్రదర్శన, విగ్రహాల ప్రదర్శన, మీడియా సెంటర్, ప్రసాదాల వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫల, పుష్ప కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పుష్పాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ప్రత్యేక ఆకర్షణీయంగా రూపొందించారు. భక్తులకు అనువుగా ఆలయం లోపల, వెలుపల క్యూలైన్లు, వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచారు. తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పిస్తున్నారు. ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని హోంమంత్రి చినరాజప్ప కోరారు. ఎంఆర్పల్లి మారుతినగర్లో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి నేతృత్వంలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మకు మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపిస్తే తిరుపతిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కోరారు. సుగుణమ్మను 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికలు అనవసరంగా వచ్చాయని, రాష్ట్ర విభజనకు ముఖ్య కారకులు కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. మనందరినీ కాంగ్రెస్ పార్టీ కష్టాల ఊబిలోకి తోసేసిందని పేర్కొన్నారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కనపడిని మాజీ ఎంపీ చింతామోహన్ ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తిరుపతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. మన ఎమ్మెల్యే వెంకటరమణ గారు మనోడు తనోడు అని భేదం లేకుండా ఆయన జననేత, ప్రజల మనిషి. అటువంటి ఆయన మరణించిన సమయంలో వాళ్ళ భార్య అంత దుఃఖంలో ఉన్నప్పుడు ఆమెను ఈ రోజు వీధుల మీదకి వచ్చి ప్రజల ముందుకు రావాల్సిన అవసరం కల్పించారు. కానీ ప్రజలందరి మనసులోనూ దృఢ నిశ్చయానికి వచ్చారండి. కాంగ్రెస్కి అసలు నామరూపాలు లేకుండా చిత్తుగా ఓడించేసి టీడీపీ మహిళల పార్టీయేనని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుష్టశక్తిలాగా తయారైందన్నారు. ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని, సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షులు సుకుమార్, అలాగే డాక్టర్ శ్రీహరులు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి,
మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, పార్టీ నేతలు సైకం జయచంద్రారెడ్డి, విజయలక్ష్మి, ఉంగరాల హరి, వివేక్, చిన్నబాబు, అనిల్, సునీల్, రాధాకృష్ణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రేణిగుంట బస్టాండ్ సమీపంలో మూసివేసిన మెటర్నిటీ ఆసుపత్రి భవనంలో కరెంట్ షాక్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి. యువకులు చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. రేణిగుంట బస్టాండ్ వద్ద ఉన్న పెద్ద మసీదు వద్ద సుల్తానా మెటర్నిటీ ఆసుపత్రి డాక్టర్ నజీర్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. భవనం వెలుపల ఉన్న కరెంటు మీటర్ల వద్ద సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా కరెంట్ షాక్ సర్క్యూట్ అయింది. వెంటనే మంటలు వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పై అంతస్తులోని వారు పరుగులు తీశారు. మంటలకు మెట్ల కింద ఉంచిన 2 స్కూటర్లు దగ్ధమయ్యాయి. స్థానిక యువకులు కరెంటు స్తంభంలో పవర్ కట్ చేసి మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలం చేరుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. చరిత్ర వ్యాప్తికి చివరి శ్వాస వరకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప దార్శనికుడు దివంగత ఆచార్య రాజేంద్ర ప్రసాద్ అని పలువురు వక్తలు కొనియాడారు. ఎస్వీయు ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో సోమవారం దివంగత రిటైర్డ్ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ సంస్మరణ సభ జరిగింది. ఎస్వీయు చరిత్ర శాఖ డీన్ శకుంతల అధ్యక్షతన జరిగిన ఈ సభకు వకలాబారం రామకృష్ణ, డాక్టర్ జవహర్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతదేశ చారిత్రక వ్యాప్తికి స్వర్గీయ రాజేంద్ర ప్రసాద్ చేసిన పనులు చిరస్మరణీయమని కొనియాడారు. స్వర్గీయ రాజేంద్ర ప్రసాద్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన రచించిన అనేక రచనలు నేటి చరిత్రకారులకు ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. తిరుపతిలో పట్టపగలు దోపిడీ దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి ఓ వ్యక్తి నుంచి ₹1,00,000 దోచుకెళ్లారు. అందరూ చూస్తుండగానే రెప్పపాటులో దోపిడీ దొంగలు దోచుకుని మాయమయ్యారు. తిరుపతి నడిబొడ్డులోని భవానీ నగర్లో గల ఎస్బీఐలో ఎన్జీఓ కాలనీకి చెందిన వెంకట్రాజు అనే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి గృహ నిర్మాణ పనులు చేపట్టాడు. ఈ క్రమంలో కేటీ రోడ్లో గల ఎస్బీఐ బ్రాంచ్లో ₹1,00,000 సోమవారం మధ్యాహ్నం డ్రా చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు బ్యాంకు నుంచి బయటకు రాగానే అతని స్కూటర్ వద్ద ₹50 నోటు పడి ఉందని గుర్తు తెలియని 2 వ్యక్తులు చెప్పారు. దాంతో చేతిలోని క్యాష్ బ్యాగ్ను స్కూటర్పై ఉంచి కింద పడి ఉన్న ₹50 ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్యాష్ బ్యాగ్ను కాజేసి పరారయ్యారని బాధితుడు పేర్కొన్నారు. తిరుపతి ఈస్ట్ పోలీసులకు సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విచారించారు. రెప్పపాటు సమయంలో దోపిడీ దొంగలు తమ సొమ్మును దోచేశారని బాధితుడు పేర్కొన్నారు. బయట వచ్చిన బండ్లు బయలుదేరేటప్పుడు వెనకాల ఒకడు అయినాడు. ప్యాకెట్ పడిపోయిందాం అనుకుని బయట స్టాండ్ చేసి వెనకాల డబ్బులు ఎత్తుకున్నాను. ఇంటికి వచ్చేటప్పటికి ₹10 ఉప ఎన్నికల సందర్భంగా తిరునగరిలో వాడవాడల ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఇంటింటా టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ కోసం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నగరంలోని ఇందిరానగర్లో టీడీపీ శ్రేణులు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గీర్వాణి పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అఖండ మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆర్టీసీని బలోపేతం చేయటకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధరాఘవరావు పేర్కొన్నారు. తిరుపతిలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీని బలోపేతం చేస్తూ గత నెలలో కొత్తగా 600 బస్సులు ప్రవేశపెట్టామని, అదే కాక ఫిబ్రవరిలో 400, మార్చిలో మరో 400 కొత్త బస్సులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. వాహనదారులను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను మరో 4 రోజుల పాటు పొడిగించామని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. మార్చిలో 400 బస్సులు వస్తాయి. ఆర్టీసీని దీన్ని రీఆర్గనైజ్ చేసి మంచి వ్యవస్థగా తయారు చేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని రాష్ట్ర వీకెండ్స్లో కానీ వీళ్ళ ఇష్ట ప్రకారం రేట్లు పెంచినప్పుడు రాష్ట్రంలో సుమారు 100 బస్సులు దాకా సీజ్ చేయడం జరిగింది. తెలుగు ప్రజలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని ఐపీఏ సంస్థ మాజీ అధ్యక్షులు డాక్టర్ రంగనాయకులు కోరారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
స్థానిక మహతి కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, ప్రకాశం రోడ్, కృష్ణాపురం టానా, గాంధీ రోడ్, నాలుకాల మండపం మీదుగా నగర పురవీధుల్లో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఐపీఎస్ సంస్థ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ రంగనాయకులు మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు. విద్యార్థులు, యువతీ యువకులు, ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అకాల మరణం చెందిన ఎమ్మెల్యే వెంకటరమణ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. ఎంఆర్పల్లి రాయల్ నగర్లో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి నేతృత్వంలో పార్టీ నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అనంతరం హోంమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదని పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సుగుణమ్మ గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరావిడి పోటీ చేయడమే కాకుండా ప్రజలందరూ కూడా మొదటి నుంచి కూడా ప్రజలతోటి నియోజకవర్గంలో మరి అందరినీ కూడా చనువున అభ్యర్థి ఆవిడ మంచి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకటించడం. రాజకీయాల్లో సాంప్రదాయాలను వైఎస్ఆర్సీపీ పాటించి పోటీ పెట్టలేదన్నారు. ఎర్రచందనాన్ని అరికడతామని సీజ్ చేసిన ఎర్రచందనాన్ని ఆన్లైన్ టెండర్లు నిర్వహించడంతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు డీఐజీ స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని, నేరాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. అన్ని జిల్లాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాష్ట్రంలో పూర్తి కంట్రోల్లోకి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిర్ణయాల ప్రకారం ఎర్రచంద్రమే కాదు, ఇసుక దొంగతనాలే కాదు, అలాగే రాష్ట్రంలో చూస్తే క్రైమ్ కూడా రేట్ కూడా తగ్గింది. అనంతరం మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో చచ్చిపోయిందని, గతంలో వాళ్ళిచ్చిన హామీలను నెరవేర్చేందుకు అమరజీవి పొట్టి శ్రీరాముల్లాగా నిరాహార దీక్షలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు కార్యక్రమానికి స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి, డాక్టర్ సుధారాణి, శ్రీధర్ వర్మ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అటవీ అధికారుల హత్య కేసుల విచారణ సోమవారం ప్రారంభమైంది. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను అడ్డుకోబోయిన ఫారెస్ట్ తిరుమల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్ఆర్ శ్రీధర్, తిమ్మినాయుడుపాలెం బీట్ అసిస్టెంట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్ మామండూరు రిజర్వ్ ఫారెస్ట్ లో హత్యకు గురైన విషయం తెలిసిందే. అలాగే మరో అధికారిపై ఎర్రకూలీలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. 2013 డిసెంబర్ 15వ తేదీన జరిగిన అటవీ అధికారుల హత్య కేసులో 430 మంది ఎర్రకూలీలపై పోలీసులు కేసు నమోదు చేయగా 352 మందిని అరెస్ట్ చేయగలిగారు. ఏడాదిన్నర కాలం పాటు వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తున్న ఫారెస్ట్ అధికారుల హత్య కేసు సోమవారం నుంచి విచారణ ప్రారంభమైంది. సాక్షుల వాగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేయాల్సి ఉండగా 352 మంది నిందితుల తరపున న్యాయవాదులు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. పెద్ద మొత్తంలో నిందితులపై కేసు విచారణ చేపట్టాల్సి ఉండగా కోర్టు ఆవరణలో కాకుండా ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఆవరణలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో విచారణ ప్రక్రియ చేపట్టారు. ఈ మేరకు ఈ కేసులోని మొత్తం 352 మంది నిందితులను భారీ పోలీసు బందోబస్తు మధ్య 4 ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాల్లో విచారణ ప్రాంగణానికి నిందితులను తీసుకొచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా అటవీ అధికారుల హత్య కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను చూసేందుకు వారి వారి కుటుంబ సభ్యులు పిల్లాపాపలతో తిరుపతికి చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు, తిరునామలై, శ్యాలం తదితర ప్రాంతాల పరిధిలోని సుమారు 100 గ్రామాలకు చెందిన తమిళ తంబిలను ఫారెస్ట్ అధికారుల హత్య కేసులో నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఏడాదిన్నర కాలంగా తీవ్ర మనోవేదనకు గురవుతూ గడుపుతున్నామని నిందితుల తరపు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ కోసం వచ్చిన తమ వారిని ఇలా కేసుల్లో ఇరికించరాదని పోలీసుల తీరుపై మండిపడ్డారు. నిరుపేదలమైన తమపై న్యాయమూర్తి కరుణ చూపి తమ వారిని నిర్దోషులుగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాలను గుర్తించి వారికి ప్రత్యేక గుర్తింపునిస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడింది ఒక తెలుగుదేశం పార్టీయేనని, అలాంటి పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో క్షత్రియులు, బీసీల సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, సిద్ధరాఘవులు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తిరుపతి ఉప ఎన్నికలు అనివార్యం కావటానికి కాంగ్రెస్ నాయకుల తీరేనని మంత్రులు ఆరోపించారు. ప్రజల సంక్షేమం కన్నా వారి వ్యక్తిగత స్వార్థమే కాంగ్రెస్ నాయకుల ప్రధాన లక్ష్యమని అన్నారు. అలా చేసే రాష్ట్రాన్ని నిట్టనీలున విభజించి ఆంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. నేడు సాంప్రదాయాలను పక్కన పెట్టి తమ స్వార్థం కోసమే ఎన్నికల్లో పోటీ పెట్టారని మంత్రులు పేర్కొన్నారు. ఇలాంటి వారికి ఈ ఉప ఎన్నికల్లో తీవ్ర గుణపాఠం నేర్పి అత్యధిక మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రులు కోరారు. తిరుపతి వాసులపై టీటీడీ అధికారులు తమ దర్పాన్ని చాటుకున్నారు. తాతల కాలం నాటి భూములు తమవంటూ టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీ తీరుతో హడలిపోయిన స్థానికులు వీధిన పడ్డారు. తమకు న్యాయం చేయమని ప్రాధేయపడుతున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణం అంటున్నారు తిరుపతి వాసులు. టీటీడీ నోటీసులపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. తిరుపతి నగరంలోని దొడ్డాపురం వీధి, కోటకొమ్మల వీధి, కోటకొమ్మల లేఅవుట్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో వేలాది ఇళ్లు, హాస్పిటల్స్, వాణిజ్యపు సముదాయాలు ఉన్నాయి. సుమారు 20,000కు పైగా జనాభా ఉన్నారు. తరతరాలుగా అక్కడే ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. గత 5 రోజుల క్రితం టీటీడీ దొడ్డాపురం వీధి, కోటకొమ్మల వీధి, కోటకొమ్మల లేఅవుట్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న వారంతా ఖాళీ చేయాలని టీటీడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అక్కడ నివాసం ఉంటున్న 1130 మందికి నోటీసులు ఇచ్చి సర్వ్ చేశారు. తరతరాలుగా నివాసం ఉంటున్న సుమారు 15 ఎకరాల భూమి టీటీడీ దేవస్థానానికి చెందిన కురతల్వార్ ఇనా భూములుగా కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుని టీటీడీ వారు నోటీసులు పంపి తీర్పు ఇచ్చింది. 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించారు. దాంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నోటీసుల కారణంగా కొందరు స్థానికులు అనారోగ్యంతో ఉన్నవారు హార్ట్ స్ట్రోక్కు గురై ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారని బాధితులు పేర్కొన్నారు. తమకు ఇచ్చిన నోటీసులను వెంటనే రద్దు చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. సక్రమంగా రిజిస్ట్రేషన్ ద్వారా మేము తీసుకున్నాము. ఫైన్ మార్నింగ్ వచ్చి మీకు ఇది మా ఆస్తి, ఇది ఇనాం భూములు అని చెప్పడము ఎంత మటుకు మంచిది కాదు, శోచనీయమండి. దయచేసి టీటీడీ అతిపెద్ద ధార్మిక సంస్థ ఇటువంటి చిల్లరగా ఆలోచించి ఈ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని. ఇన్నాళ్లు కురతల్వార్ ట్రస్టుకు చెందినవిగా చెబుతూ వస్తున్నప్పటికీ ఇలా ఉన్నట్లుండి టీటీడీ నోటీసులు జారీ చేయడం సరికాదని స్థానికులు అంటున్నారు. గతంలో 2002వ సంవత్సరంలో కూడా ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి టీటీడీ నోటీసులు జారీ చేసిందని, దీంతో బాధితులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేయడంతో నోటీసులను కోర్టు అభియాన్స్లో పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా జిల్లావాసి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో నోటీసులు రావడంతో ప్రభుత్వం చొరవ తీసుకొని టీటీడీ ఇచ్చిన నోటీసులను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు. టీటీడీ వాళ్ళు ఇటువంటి చర్యలకి ఇంకన్నా కొంచెం స్వస్తి చెప్పి అందరినీ ప్రజల్ని కొద్దిగా సుఖశాంతులతో ఉండేటట్లు చేయాలని, అట్లాగే ప్రతి ఒక్క పార్టీ, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు అండగా నిలబడి ఖచ్చితంగా ఈ ప్రాబ్లంని ఇంకా తిరుపతిలో మిగతా వీధుల్లో కూడా కానీ ఎక్కడ కానీ ఎటువంటి సిచ్యువేషన్ రాకుండా, ఇటువంటి పరిస్థితులు రాకుండా కట్టడి చేయాలని ప్రతి ఒక్క పార్టీకి, అధికార పార్టీకి అట్లాగే ప్రతిపక్ష పార్టీకి కూడా. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు టీటీడీ ఇచ్చిన నోటీసులను చూసి భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం సమంజసంగా లేదని పేర్కొన్నారు. 48 గంటల్లోగా టీటీడీ ఇచ్చిన నోటీసులను పూర్తిగా రద్దు చేయాలని, లేని పక్షంలో నగరంలోని అన్ని డివిజన్లలో ఉన్న వారందరినీ సమాయత్తం చేసి నోటీసులు రద్దు అయ్యేంత వరకు ఆందోళనలు చేస్తామని మాజీ కౌన్సిలర్ పేర్కొన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రజల మీద ప్రయోగాలు చేయడం, జీవోలు నోటీసులు ఇవ్వడం అనేది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి అధికార పార్టీ నాయకులు వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈవోకి ఒకటే అల్టిమేటం ఇవ్వండి. వెంటనే 48 గంటల్లో మేము ఇచ్చిన నోటీసులు విత్డ్రా చేసుకుంటున్నాము, రద్దు చేసుకుంటున్నామని చెప్పాలి. లేదంటే ఈ ఏరియా ప్రాంత వాసులే కాదు, తిరుపతి నగరంలో ఉండే మా సన్నిహితులు మొత్తం అన్ని 50 డివిజన్ల ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తాము. ఇక్కడ అందరూ రిజిస్టర్లతో కొన్నిటివి అట్లాడప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో ఈ ఏరియా బ్లాక్ చేసి ఇది రిజిస్టర్లు జరగవు అని చెప్పచ్చు. ఇట్లా 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతాలు చేసే బదులు అట్లా ఈ ఏరియాలో రిజిస్టర్లు జరగకుంటే ఎవరు కొనరు. ఆ విధంగా చేయాలి కానీ ఏదో చట్టబద్ధంగా 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు ప్రజలను భయభ్రాంతులు చేసేసి ఏదో ఒకటి చేయడం బాగా మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతికి టీటీడీ స్వస్తి తెలపాలని కోరడం. టీటీడీ వాళ్ళకన్నా టెర్రరిస్టులు, మావోయిస్టులే మేలుగా ఉందని, వాళ్ళు చంపేస్తే ఒకరోజు ఏడ్ చేస్తాం అక్కడికి అయిపోతుందని
టీటీడీ చేష్టల వల్ల దినదిన గండంగా మారిందని, నెలకు సంవత్సరానికి 5 ఏళ్లకొకసారి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని, సీఎం చొరవ తీసుకొని నోటీసులు రద్దు చేయాలని, లేకపోతే స్థానికులకు ఆత్మహత్య మార్గమని అన్నారు. దినగండం నూరేళ్ళ ఒక పని చేసుకోనిరు, ఒక ఉద్యోగానికి పోనీరు, ఒక వ్యాపారం చేసుకో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నోటీసు, 5 ఏళ్ళకు ఒక నోటీస్, 5 ఏళ్ళకు ఒక నోటీస్, 5 ఏళ్ళకు ఒక అంటే 24 గంటలు వీళ్ళకి పని ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అభయాన్సో ఏదో నాకు ఆ వర్డ్ కరెక్ట్గా తెలియదు, అది పెండింగ్లో పెట్టమని దాని అర్థం అని చెప్పి తెలిసింది. పెండింగ్లో ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలుగా అక్కడ ఇల్లు కొనుగోలు చేసి కాపురం ఉంటున్నామని, ఇప్పుడు ఉన్నట్లుండి టీటీడీ అధికారులు ఇనాం భూములని చెప్పి నోటీసులు ఇవ్వటం దారుణం, వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. దాదాపు 10 సంవత్సరాల విధిలో ఉన్నాము, కానీ ఇప్పుడు ఈ నోటీసు పంపించి మాకు ఇబ్బంది పెట్టినారు. దీని నోటీసును మీరు ఉపసంహరించుకుంటే మంచిది. భూముల వివాదంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సింది. అప్పుడు ఎవరూ కొనుగోలు చేసే అవకాశం ఉండదని అన్నారు. 4-5 ఏళ్లకు ఒకసారి వచ్చి టీటీడీ అధికారులు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. ఇన్నాళ్ళు ఆ ఇంటిలో కాపురం ఉన్నదానికి 1,80,000 రూపాయలు పరిహారం చెల్లించి 10 రోజుల్లోగా ఖాళీ చేయాలని టీటీడీ చెప్పడం దారుణంగా ఉందని, 40 ఏళ్ల కిందట కొనుగోలు చేసి అన్ని పన్నులను ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని, ఇప్పటికైనా టీటీడీ అధికారులు ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు పార్టీలకు అతీతంగా స్థానికులకు అండగా నిలబడి టీటీడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేసేలా చూడాలని కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. సోమవారం సాయంత్రానికి 40,775 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 77, 50 రూపాయల గదులు 37, 100 రూపాయల గదులు 256, 500 రూపాయల గదులు 17, 600 రూపాయల గదులు 27 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవ టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం 12, వసంతోత్సవ సేవా టికెట్లు 164, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 253 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 2 లక్షల రూపాయలను అన్నదానం ట్రస్టుకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,730 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,593 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,195 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల అభ్యున్నతే టీడీపీ ధ్యేయం. మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడి. ఉప ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి. అటవీ అధికారుల హత్య కేసు విచారణ ప్రారంభం. కోర్టుకు హాజరైన 352 మంది నిందితులు. ఎర్ర కూలీలను చూసేందుకు తరలివచ్చిన బంధువులు. మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం. డ్వాక్రా రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నాం. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వెల్లడి. ఉప ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి. ఓటర్ల స్లిప్పులు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. ఆర్డీఓ వీరబ్రహ్మయ్య ప్రకటన. నగరంలో వార్డుల్లో తనిఖీలు చేసిన ఎన్నికల అధికారులు. శ్రీనివాస మంగాపురం కపిలేశ్వరాలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. ఆగమోక్తంగా స్వామివారి ఉత్సవాలకు అంకురార్పణ చేసిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.